ఏంటంటే అండి, తమ్ముడికి కూడా తెలిసి ఉంటుంది సందీప్కి. ఈ మధ్య పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్లలో రాష్ట్రం అంతా ఒక రేటు పెడితే ఒక్క రాజధానిలోనే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రభుత్వం 30 రెట్లు పెంచిందండి. దెబ్బతో వాళ్ళు అనుకుంటున్న కోర్ క్యాపిటల్ ప్రాంతం మినహాయించి విజయవాడ, గుంటూరు, మంగళగిరి లేదా తదితర ప్రాంతాలలో, అంటే అసలు కొత్త సిఆర్డిఏ పరిధిలో ఉన్న రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల విలువ, అంటే రిజిస్ట్రేషన్ విలువ పెంచి ఎక్కడ కూడా ఇంకా కొనుగోలు కనకుండా చేసేసారండి. అమ్మకాలు కొనుగోలు ఇక ఎక్కడ జరగకూడదు. ఇది ఒక కుట్రలో అంతర్భాగం. మేము కూడా ఇప్పుడు మీరు మీ డిబేట్ ద్వారా మా డిమాండ్ ఏంటంటే, దయచేసి ఆ రిజిస్ట్రేషన్ వాల్యూని తక్షణమే పాత రేట్లకు తీసుకురావాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వాళ్ళు, దాని మీదే జీవనోపాధి మీద ఉన్నవాళ్ళు, అలాగనే ఈ ప్రాంతంలో భూములు కొనుక్కోవాలని ఆశపడుతున్న చిన్న మధ్యతరగతి కుటుంబ యజమానులకు అసలు ఈ ప్రాంతంలో భూములు కొనటం అనేది ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళతో అయ్యే పని కాదండి. అయ్యే పనే కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి విస్తార ప్రయోజనాలు కావాలనుకున్నప్పుడు, అందరు బాగుండాలని కోరుకున్నప్పుడు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బాగుండాలి. రైతులకు ఇచ్చిన భూమి కాక ఇంకా వందలాది ఎకరాలు ఉందండి. ఈ రోజున ఆ రైతు ఆ భూమిని మళ్ళీ అమ్మాలన్నా కొనాలన్నా చాలా నడ్డి విరిగే పరిస్థితి ఉంది. రైట్. సందీప్ గారు ప్లీజ్ చెప్పండి. సందీప్ గారు ఈశ్వర్ గారు చెప్పండి. చెప్పండి. ఈశ్వర్ గారు, ఇక్కడ గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 53,000 మందికి, ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల వారికి 53,000 మందికి నివాసాలు కల్పిస్తే, ఇప్పుడు బాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 53,000 మంది, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఈ రోజు వాళ్ళని బయటికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని అంటున్నారుగా. అప్పుడు మనం చూసాం ఈశ్వర్ గారు, సెంటు కంపు అనేటువంటి ఒక వార్తని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు స్థలాలు ఇస్తే సెంటు కంపు అనేటువంటి ఒక ఆర్టికల్ వేసి, అంటే అక్కడ పేదలు నివసిస్తే అక్కడంతా స్లమ్ ఏర్పడుతుంది, అంటే అక్కడ అంటే సామాజిక సమతుల్యత ఏర్పడుతుంది, అక్కడ ఉన్నటువంటి ధనవంతులకి అది ఒక అంటే ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి ఒక కంపు కొడుతుంది అనేటువంటి ఆర్టికల్ కూడా మనం చూసాం గతంలో. ఇప్పుడు ఆ 53,000 మందిని బయటికి పంపించినటువంటి పరిస్థితి, అంటే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా అక్కడ ఇచ్చినటువంటి 900 ఎకరాలని గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తే, ఇప్పుడు వాటిని కూడా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. అంటే పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే, పేదలు అక్కడ నివసించకూడదు. నిజంగా మీకు చెప్పాలంటే, దళితుల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా వీళ్ళు పూర్తిగా ఎందుకు లాగేసుకుంటా ఉన్నారంటే, అక్కడ దళితులు లేకపోతే బీసీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని, అక్కడ ముస్లింస్ కానీ అక్కడ ఎవ్వరు ఉండకోకుండా కేవలం అది ఒక ఐఫై, అంటే ఒక లగ్జరీ సిటీగా తయారు చేయాలని చెప్పి కొంతమందికి మాత్రమే అక్కడ ప్లేస్ ఉండే విధంగా అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనకు అర్థమవుతుంది.